able to see my screen, right? So we'll be having very less time, but okay. సో మనం ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసామో స్కిల్ గురించి అది ఒకసారి రివైజ్ చేసుకుందాం, ఓకేనా? సో విల్ స్టార్ట్ ద రివిజన్ ఫ్రమ్ టుడే అండ్ టుమారో ఆల్సో ద రివిజన్ సెషన్ ఓన్లీ. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేసే ముందు we have understood what exactly the ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసలు డేటాబేస్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసామన్నమాట. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ అంటే మనం యూజర్కి ఏదైతే చూపిస్తున్నామో, వేర్ యూజర్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్. ఓకే, యూజర్ ఎక్కడైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తాడో, ఓకే, ఆర్ ఎల్స్ మనం ఎక్కడైతే డేటాని విజువల్ గా యూజర్ కి చూపిస్తామో దట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో యూ కెన్ కన్సిడర్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ వాట్ ఎవర్ దట్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ అన్ని వచ్చేసి ఏమంటాం, దాన్ని ఫ్రంట్ ఎండ్ అనేది చెప్తాము. ఓకేనా? వెదర్ ఇట్ ఈస్ వెబ్ ఆర్ మొబైల్, ఓకేనా? వెబ్ అయినా సరే, మొబైల్లో అయినా సరే, ఎక్కడైతే మనం యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో అక్కడ నుంచి యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ పర్ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్స్. ఓకేనా? సో దాన్ని ఫ్రంట్ ఎండ్ అయితే అంటాం. ఓకే, సో వెన్ యూజర్ పర్ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్, సో వీ నీడ్ టు డూ సంథింగ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేశాడు. ఓకేనా? సో లాగిన్ లో ఏమేమి ఎంటర్ చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ రెండు ఎంటర్ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఉంటే సరిపోతుందా? ఫ్రంట్ ఎండ్ లో నుంచి డేటా అయితే ఎంటర్ చేస్తాడు, బట్ తర్వాత ఏమవుతుందంటే వెన్ యూజర్ ఎంటర్ దిస్ డేటా, మనం ఏం చేస్తామంటే we need to send this data to somewhere where we can process the data. ఓకే, మనం ఆ డేటాని పంపించాలి ఎక్కడికైనా. సో ఆ పంపించే ప్రాసెస్ ఏమంటామంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? సో కంప్లీట్ డేటాని మనం ఏం చేస్తామంటే ఏపీఐ ద్వారా పంపిస్తాం. ఓకేనా? ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, సో మనం ఆ డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తాం, ఏపీఐ నుంచి పంపిస్తాం. సో దేర్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్. సో వెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బ్యాక్ ఎండ్ in detail, I'll tell you on that time. Okay, but you need to know that APIs there are different types of APIs are there. Okay, REST APIs ani, SOAP APIs ani. So there are other different ways that we can interact with the backend. Okay, but whatever it is, through API that we are going to communicate with the backend. So backend ante enti basically ga mana complete business logic untundi, complete మనం ఏ యాక్షన్ తీసుకుంటే దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది కంప్లీట్ మనం ఆ లాజికల్ కోడ్ అంతా ఎక్కడ రాసుంటామంటే బ్యాక్ ఎండ్ లో రాసుంటాం. ఓకేనా? సో ఓన్లీ బ్యాక్ ఎండ్ ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మన దగ్గర ఫ్రంట్ ఎండ్ ఉంది అండ్ ఆల్సో ద బ్యాక్ ఎండ్ ఉంది. ఆల్ రైట్, సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటే సరిపోతుందా? లేదు. ఎందుకంటే మనం ఆ డేటాని ఎక్కడక్కడ స్టోర్ చేసుకొని ఉండాలి కదా. సో యూజర్ లాగిన్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు అసలు యూజర్ వ్యాలిడ్ డేటా పంపిస్తున్నాడా లేదా, ఆ యూజర్ నేమ్ వ్యాలిడా కాదా, ఆ యూజర్ నేమ్ కి పాస్వర్డ్ కి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఓకే, యూజర్ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడా లేదా, అవన్నీ మనం ఎక్కడ స్టోర్ చేసుకుని ఉంటాం. దట్ ఈస్ వై దెన్ దిస్ థింగ్ విల్ కమింగ్ టు ద పిక్చర్. ఏంటి? డేటాబేస్ అనేది ఇట్ విల్ కమింగ్ టు ద పిక్చర్. ఎందుకంటే డేటాబేస్ లోనే మనం కంప్లీట్ డేటా వచ్చేసి సేవ్ చేసుకొని ఉంటాం అన్నమాట. సో ఎందుకంటే డేటాబేస్ లో ఇట్ విల్ స్టోర్ యాజ్ పర్మనెంట్ స్టోరేజ్. ఓకే, ఇట్ విల్ హ్యావ్ ద డేటా యాజ్ పర్మనెంట్ స్టోరేజ్. సో ఎప్పుడైతే యూజర్ లాగిన్ అయ్యాడో ఫ్రంట్ ఎండ్ నుంచి, మనం ఏం చేస్తాం, ఏపీఐ నుంచి ఆ డేటాని పంపిస్తాం. ఓకే, ఏపీఐ నుంచి బ్యాక్ ఎండ్ కి పంపించిన తర్వాత బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ యూజర్ యొక్క డీటెయిల్స్ డేటాబేస్ లో ఉన్నాయో లేదో, ఆల్రెడీ ఉన్నాయో లేదో మనం డేటాబేస్ లో నుంచి రీడ్ చేసి వ్యాలిడేట్ చేస్తాం ఎక్కడ, బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో డేటాబేస్ లో ఉన్న డీటెయిల్స్, యూజర్ పంపించిన డీటెయిల్స్ ప్రాపర్ గా ఉంటే
మనం ఏం చేస్తాము, డేటాబేస్ లో యూజర్ లాగిన్ అవుతున్నాడని సక్సెస్ వచ్చేసి మెసేజ్ వచ్చేసి ఫ్రంట్ ఇది డేటాబేస్ లో అప్డేట్ చేసేస్తాం, యూజర్ లాగిన్ అయ్యాడు ఈ పర్టికులర్ టైంలో అని. ఓకేనా, ఇంకా కావాలంటే ఈ పర్టికులర్ డివైస్ నుంచి ఈ పర్టికులర్ లొకేషన్ లో యూజర్ వచ్చేసి లాగిన్ అయ్యాడని చెప్పేసి డేటాబేస్ లో అప్డేట్ చేస్తాం. సో డేటాబేస్ లో అప్డేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ కి సక్సెస్ మెసేజ్ అనేది పంపించేస్తాం, ప్లస్ ఏదైనా టోకన్ కావాలంటే ఆ టోకన్ అయితే పంపిస్తాం. సో యూజర్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాడని. ఆ తర్వాత యూజర్ ని నెక్స్ట్ పేజ్ కి నావిగేట్ అయితే చేస్తాం అన్నమాట ఫ్రంట్ ఎండ్ లో. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ ద ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ద మిడిల్ వెల్ విల్ వర్క్. అర్థమైందా? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వెల్ ఇలా ఇలా అయితే వర్క్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ వేర్ ఎవ్రీ అప్లికేషన్ విల్ వర్క్ ఇన్ దట్ వే. ఏదైతే డైనమిక్ అప్లికేషన్ ఉందో ఆల్ ద డైనమిక్ అప్లికేషన్స్ విల్ వర్క్ ఇన్ దిస్ వే. సో డైనమిక్ అప్లికేషన్ అంటే ఏంటి ఇక్కడ, వేర్ the backend involves and the database involves those kind of websites that we will call it as dynamic websites. Okay na, static websites ante enti, only the front end will be there. Okay, most of the company websites will be the static websites. Okay na, most of the company websites will be static websites aithe chaala varaku untayi. ఎందుకంటే ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది, ప్లెయిన్ టెక్స్ట్ లేకుంటే సింపుల్ ఇమేజెస్ అవి మాత్రమే ఉంటాయి. దే వోంట్ బి ఎనీ బ్యాక్ ఎండ్ అండ్ ఆల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. అర్థమైందా? సో అలాంటి వెబ్సైట్ ని స్టాటిక్ వెబ్సైట్స్ అయితే అంటాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఫ్రంట్ ఎండ్ లో వీ హ్యావ్ మల్టిపుల్ టెక్నాలజీస్. ఓకేనే, ఫ్రంట్ ఎండ్ లో మనకు డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. బట్ ఏ టెక్నాలజీ అయినా, ఏ ఫ్రేమ్ వర్క్ అయినా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో దిస్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, సో మన బ్రౌజర్ కి ఈ టెక్నాలజీస్ అన్ని అర్థం కావు. మనం దేంట్లో అయినా రాయొచ్చు, బట్ బ్రౌజర్ కి ఇవన్నీ అర్థం కావు. బ్రౌజర్ కి అర్థమయ్యేది ఓన్లీ ఇవి మాత్రమే, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. అర్థమైందా? సో మనం ఏ ఫ్రేమ్ వర్క్ రాసినా ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉండే కంపైలర్స్, ఓకేనా, లేదంటే బిల్డర్స్, అవన్నీ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ కోడ్ ని జావా స్క్రిప్ట్ బండిల్ గా కన్వర్ట్ చేసి బ్రౌజర్ కి సెండ్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో మనకు టాప్ మోస్ట్ టెక్నాలజీ ఏంటంటే రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్. ఓకేనా, సో ఇవి రెండు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే టెక్నాలజీస్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్. ఓకే, సో రియాక్ట్ జేఎస్ ఈస్ వెరీ వెరీ సింపుల్ కంపేర్ టు అదర్ ఫ్రేమ్ వర్క్స్, అండ్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో మేబీ పోస్ట్ కోర్స్, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ లో జాబ్స్ కావాలి అనుకుంటే, దెన్ ఐ విల్ రికమెండ్ యూ టు లెర్న్ ద రియాక్ట్ జేఎస్. ఓకేనా, రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ యూ విల్ గెట్ ఈజీలీ జాబ్స్ ఇన్ టు ద IT ఇండస్ట్రీ ఇఫ్ యూ లెర్న్ రియాక్ట్ జేఎస్. ఓకేనా, సో నేర్చుకోవడమే కాదు, ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయాలి. ఓకే, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టాపిక్స్ ఇన్ రియాక్ట్ జేఎస్ విచ్ యూ నీడ్ టు లెర్న్. ఆ రియాక్ట్ జేఎస్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. దాంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా, సో బట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది రియాక్ట్ జేఎస్. ఓకేనా, సో మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ లో ఎంత కోడ్ అయితే రాస్తామో అంత కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు రియాక్ట్ జేఎస్ లో. ఓకే, సో విత్ వెరీ లెస్ కోడ్ we can write the complete front end, we can design the complete front end. Okay na, so coming to the back end lo kuda manaku chaala different type of technologies unnai. As you are learning the JavaScript, and there is one of the best technology or the framework is Node.js. Okay, ee Node.js endukani cheptunnanante, so when it compares to other programming languages, by default ఇది asynchronous గా ఉంటుంది. Okay, so that it can handle multiple requests at the same time. But when it compares to other programming languages లేదంటే అదర్ టెక్నాలజీస్ ఏమంటే మనం మాన్యువల్ గా రాయాల్సి వస్తుంది కోడ్. అది అసింక్రనస్ గా మారడానికి మనం మాన్యువల్ గా కోడ్ రాయాల్సి వస్తుంది. బట్ Node.js వచ్చేసి దాని డిఫాల్ట్ బిహేవియరే అసింక్రనస్ కాబట్టి we no need to write specific code to make it asynchronous. సో అసింక్రనస్ ఉండడం వల్ల ఏంటి, మల్టిపుల్ రిక్వెస్ట్ మనం ప్యారలల్ గా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని Node.js is always preferable to learn in the backend when it compares to other frameworks or technologies. Okay, now recent గా మనకు ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ జేఎస్ కి ఎక్స్టెన్షన్ గా నెక్స్ట్ జేఎస్ అయితే వచ్చింది, Node.js కి ఎక్స్టెన్షన్ గా నెక్స్ట్ జేఎస్ అయితే వచ్చింది. బట్ యు నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ నెక్స్ట్ జేఎస్ అండ్ నెక్స్ట్ జేఎస్. లర్న్ రియాక్ట్ జేఎస్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. Node.js అయితే మనం క్లాస్ లోనే డిస్కస్ చేస్తాం, ఈ కోర్స్ కరికులం లో ఆల్రెడీ ఉంది కాబట్టి
మనం నెక్స్ట్ వీక్ నుంచి Node.js అయితే డిస్కస్ చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఫర్ ద Node.js. The only thing from your end that you need to do is practice. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. You can become a complete back-end developer for sure. Not only if you learn the front end as well, then you can become the full stack developer. But again, you need to learn some sort of framework to ensure that you are a proper front end developer. Okay, so but I will ensure that if you learn this Node.js, మనం ఆల్రెడీ డేటాబేస్ కవర్ చేసేసాము. Node.js కనుక నేర్చుకుంటే మీరు కంప్లీట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ APIs అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ అక్కడ ఒకటే ఛాలెంజ్ ఉంటుంది, ఏంటంటే లాజికల్ థింకింగ్. ఓకే, మీరు బిజినెస్ లాజిక్ ప్రాపర్ గా రాయాలి బ్యాక్ ఎండ్ లో. సో పర్టికులర్ యూస్ కేస్ ఏంటో లేకంటే యూజర్ రిక్వైర్మెంట్ ఏంటో అది అనలైజ్ చేసి మీరు కోడ్ ప్రాపర్ గా రాస్తే యువర్ బ్యాక్ ఎండ్ విల్ వర్క్ వెరీ స్మూత్లీ అండ్ వెరీ ప్రాపర్లీ. ఓకేనా, అర్థమైందా? సో మనం డేటాబేస్ నెక్స్ట్ థింగ్ ఇస్ డేటాబేస్. ఓకే, సో మనం డిస్కస్ చేసాం. సో డేటాబేస్ బేసికల్ గా ఎందుకు? టు స్టోర్ ద డేటా, రైట్? సో బేసికల్ గా మనకు డేటాబేస్ లో దేర్ ఆర్ టూ డిఫరెంట్ వేస్ దట్ వి కెన్ స్టోర్ ద డేటా. వన్ ఈజ్ ఇన్ SQL ఫార్మాట్, అనదర్ ఈజ్ NoSQL ఫార్మాట్. ఓకే, సో దీంట్లో కూడా మళ్ళీ SQL లో దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. ఏంటి? SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో దీంట్లో ఏంటంటే మనం ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ టేబుల్ ఫార్మాట్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ టేబులర్ ఫార్మాట్ SQL లో. అదే మనకు NoSQL లో అయితే ఎలా ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సో మనకు NoSQL అంటే నాట్ SQL, నాన్ SQL అంటే ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ గా ఉండదు. ఎందుకంటే మనం డేటా టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకోం NoSQL లో. NoSQL లో మనం డేటాని ఏం చేస్తామంటే we will store the data in document format or ఓకే డాక్యుమెంట్ ఫార్మాట్ లో అయినా స్టోర్ చేసుకుంటాం, లేదంటే మనం కీ వాల్యూ పేర్స్ గా అయినా డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకే, కీ వాల్యూ పేర్స్ గా అయినా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. సో ఐ జస్ట్ రైట్ హియర్. సో ఈ MongoDB ఉంది కదా, ఇది కీ వాల్యూ పేర్. ఓకే, ఈ DynamoDB ఇట్ ఈస్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో ఇలా మనకు టూ వేస్ లో మనం డేటా అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, NoSQL లో. సో NoSQL లో, సో SQL లో మనం ఏంటి, we can store only in the table format. ఓకే, NoSQL లో మనం ఏంటి, it can be document or JSON or key value. ఓకే, కీ వాల్యూ. ఓకే, ఈ ఫార్మాట్ లో అయితే డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, సో వెన్ ఇట్ కమ్స్ టు ద డేటాబేస్, సో డేటాబేస్ ని మనం ఒక స్పెసిఫిక్ డేటాబేస్ అని చెప్పలేము, ఎందుకంటే డేటాబేస్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్స్. ఓకే, యూజర్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఎంత స్కేలింగ్ కావాలి యూజర్ కి అని బేస్ చేసుకొని మనం డేటాబేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ we are going to have some sort of application like banking applications గానీ లేదంటే e-commerce related applications గానీ, అలాంటి టైమ్స్ లో మనం ఏంటంటే we'll choose the SQL ఎందుకంటే it will have the data in the tabular format. ఎప్పుడైతే మనకు డేటా టేబులర్ ఫార్మాట్ లో ఉంటుందో we can ensure that proper relation between the tables. ఓకేనా, సో ఒక ఆర్డర్స్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక యూజర్స్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, and we can have the link between the orders table and users table. ఓకే, ఈ ఎంటిటీస్ ని ప్రాపర్ గా మనం రిలేట్ చేయొచ్చు. సో అందుకని SQL అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో when it comes to the చాటింగ్ అప్లికేషన్, ఓకే చాటింగ్ అప్లికేషన్ అలాంటి టైంలో మనము NoSQL అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్. ఓకే, సో అక్కడ చాట్ ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము NoSQL అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో మన కరికులం లో వచ్చేసి మనం SQL అయితే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే ఎక్కువ మీకు జాబ్స్ వచ్చేసి త్రూ SQL you will have more opportunities when it compares to NoSQL. ఓకేనా,
సో ఎక్కువ ఈ-కామర్స్ అప్లికేషన్స్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ వాటన్నిటిలో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం కాబట్టి సో మనం ఎస్క్యూఎల్ అయితే డిస్కస్ చేసాం అండ్ ఎస్క్యూఎల్ అయితే మనం ఈ కరికులంలో మెన్షన్ చేసాం అనమాట. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ఎస్క్యూఎల్ వీ హ్యావ్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎస్క్యూఎల్ ఇస్. ఓకే, సో ఎస్క్యూఎల్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఓకే, MySQL అని, PostgreSQL అని, Oracle, MS SQL, SQL సర్వర్, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ టెక్నాలజీస్ అయితే ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, అన్ని టెక్నాలజీస్ ఎస్క్యూఎల్ లో మనకు సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మాత్రమే ఫాలో అవుతాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఫర్ దిస్ సెషన్స్, ఫర్ దిస్ curriculum we have prepared for PostgreSQL, but you can learn MySQL and Oracle, MS SQL, everything very easily if you know this SQL. Okay na? So తర్వాత ఏం చేసాము, we have discussed about the SQL, right? SQL గురించి డిస్కస్ చేసాం. So the major things, there are few data definition, there are few data languages, right? So there are few data languages which we have discussed, right? So మనం ఈ డేటా లాంగ్వేజెస్ అంటే ఏంటి? డేటా లాంగ్వేజెస్ అంటే how we are going to perform the action on the database. అర్థమైందా? సో మనం డేటాబేస్ లో ఎలా యాక్షన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు, వాట్ ఆర్ ద వేస్ దట్ వీ కెన్ పర్ఫామ్ ద యాక్షన్ ఆన్ ద డేటాబేస్. అర్థమవుతుందా? సో మనం డేటాబేస్ లో ఎలా యాక్షన్స్ ని పర్ఫామ్ చేయాలో డిఫైన్ చేయడానికి ఈ డేటా లాంగ్వేజెస్ అయితే యూజ్ అవుతాయి. ఓకే, ఈ డేటా లాంగ్వేజెస్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇస్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? యూ కెన్ సీ ద వర్డ్ ఇట్ సెల్ఫ్, డెఫినేషన్. సో ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజెస్ లో మనం ఏం చేస్తాం, వీఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఇట్ ఈస్. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద డేటా ఆర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డేటా. ఓకేనా, వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద డేటాబేస్ లెవెల్. అర్థమైందా? సో అందుకని దీన్ని డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం. సో దీంట్లో మేజర్ గా మనకేంటి 3 క్లాసెస్ అయితే ఉన్నాయి. యూ కెన్ కాల్ ఇట్ యాస్ క్లాస్ ఆర్ ద కమాండ్స్. ఒరే ఓకే, సో దీన్ని మనం క్లాస్ అయినా అనొచ్చు, లేదంటే కమాండ్ అయినా అనొచ్చు. ఓకే, ఎస్క్యూఎల్ కమాండ్స్ అయినా అనొచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ క్రియేట్. సో క్రియేట్ ఎందుకు? సో మనం డేటాబేస్ ని క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా టేబుల్ ని క్రియేట్ చేయాలన్నా, ఓకే, సో దెన్ we will use this create command. ఓకే, సో క్రియేట్ కమాండ్ ఎందుకు? క్రియేట్ కమాండ్ టు క్రియేట్ డేటాబేస్ ఆర్ టేబుల్. ఓకేనా, టేబుల్ ని క్రియేట్ చేయాలన్నా, లేదంటే డేటాబేస్ ని క్రియేట్ చేయాలన్నా ఈ క్రియేట్ కమాండ్ అయితే యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ లాగా అన్నమాట. ఓకే, ఆల్టర్నేటివ్. సో ఇదెందుకు? టు చేంజ్ ఆర్ modify the name of DB or table and to insert new columns in table. సో ఈ ఆల్టర్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు? ఓకే, వాట్ వీ కెన్ పర్ఫామ్, ఈ ఆల్టర్ కమాండ్ యూస్ చేసుకొని మనం ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని, ఓకే, టు చేంజ్ ఆర్ మోడిఫై ద నేమ్ ఆఫ్ డిబి, డేటాబేస్ నేమ్ అయినా మనం చేంజ్ చేయొచ్చు, టేబుల్ నేమ్ అయినా చేంజ్ చేయొచ్చు, లేదంటే కాలం నేమ్ అయినా చేంజ్ చేయొచ్చు. ఓకేనా, కాలం నేమ్ అయినా సరే మనం చేంజ్ చేయొచ్చు అనమాట ఈ ఆల్టర్ కమాండ్ యూస్ చేసుకొని. అండ్ సెకండ్ యూస్ కేస్ ఏంటంటే, ఓకే, సెకండ్ యూస్ కేస్ ఏంటంటే ఈ ఆల్టర్ వల్ల we can create new column in the existing table. Okay, to create new column in the existing table. ఓకే, మనం ఎగ్జిస్టింగ్ టేబుల్ లో న్యూ కాలమ్ క్రియేట్ చేయాలన్నా మనము ఈ ఆల్టర్ కమాండ్ అయితే యూస్ చేయొచ్చు. ఓకే, ఆల్టరేషన్, ఆల్టర్నేట్ అదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డ్రాప్. సో బేసికల్ గా ఈ డ్రాప్ ఎందుకు యూస్ చేస్తాం మనము? టు డిలీట్ ద డేటాబేస్.
it is permanent deletion. సో ఈ డ్రాప్ ఎక్కువగా మనము డేటాబేస్ ని డిలీట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. బట్ డోంట్ యూజ్ దిస్ డ్రాప్ కమాండ్. ఈ డ్రాప్ కమాండ్ యూస్ చేసి మనం డేటాబేస్ ని డిలీట్ చేసేస్తే యూ కెనాట్ రిట్రీవ్ ద డేటా. ఓకేనా, మనం మళ్ళీ డేటాను అయితే రిట్రీవ్ చేయలేం. అందుకని బీ కేర్ఫుల్ వెన్ వీఆర్ యూజింగ్ ద డ్రాప్ కమాండ్. అర్థమైందా? డ్రాప్ కమాండ్. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ డిఎంఎల్. ఓకే, డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఈ కంప్లీట్ డిఎంఎల్ లో మనకు 3 టైప్ ఆఫ్ కమాండ్స్ ఆర్ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం ఏం ఇక్కడ యూ కెన్ సీ ద నేమ్ ఇట్ సెల్ఫ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, అంటే మనం వీఆర్ గోయింగ్ టు డూ ద మ్యానిపులేషన్. So where we can do the manipulation? We cannot do the manipulation on the database level here. We can do the manipulation on table level. అర్థమవుతుందా? సో మనం టేబుల్ లెవెల్లో మ్యానిపులేషన్ చేయగలం. సో అందుకని ఇక్కడ మనకు we have 3 type of commands: insert, update, delete. ఓకేనా? సో ఇన్సర్ట్ ఎందుకు? టు క్రియేట్ ఆర్ ఇన్సర్ట్ రోస్ ఇన్ ఏ టేబుల్. అర్థమైందా? సో ఇన్సర్ట్ ఎందుకు? మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి. టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, స్టూడెంట్ టేబుల్ ఒకటి ఉంది, దాంట్లో స్టూడెంట్ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, జెండర్, ఓకే, అలా అడ్రస్, ఇలా కొన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. సో దాంట్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయాలంటే, డేటాని యాడ్ చేయాలంటే దెన్ వీ విల్ యూస్ దిస్ ఇన్సర్ట్ కమాండ్. ఓకేనా? ఈ ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసుకొని మనం ఏ కాలంలో ఏ డేటా కావాలో ఆ డేటాని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆల్రెడీ డేటా అయితే ఉంది. ఓకే, స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఏబిసి, ఆర్ఎల్స్ స్టూడెంట్ 1 ఉంది, జెండర్ మేల్ అని ఉంది. బట్ బై మిస్టేక్ మేల్ అని మెన్షన్ చేసాము. మనం ఫీమేల్ గా మార్చాలి పర్టికులర్ రోలో ఉన్న డేటాని. దెన్ ఫీమేల్ గా మార్చాలి కదా. టు చేంజ్ ఆర్ మోడిఫై ద డేటా ఇన్ ఏ రో ఆఫ్ ఏ టేబుల్. ఓకే, ఒక రోలో ఉన్న డేటాని, అది ఎక్కడుంది? ఆ రో ఒక టేబుల్లో ఉంది. ఓకే, టేబుల్లో ఉన్న రోలో ఉన్న డేటాని మనం మాడిఫై చేయడానికి we will use this update command. ఓకేనా? నాట్ ఓన్లీ వన్ రో, we can modify all the rows as well. ఓకే, మల్టిపుల్ రోస్ అయినా అప్డేట్ చేయొచ్చు, ఒక సింగిల్ రోలో సింగిల్ కాలమ్ అయినా అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్. కెన్ modify data of column or row or rows. Okay, rows. Okay, so మనం అప్డేట్ చేసేటప్పుడు we need to ensure that the condition what we are adding, మనం డైరెక్ట్ గా అప్డేట్ స్టూడెంట్స్ సెట్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అని మెన్షన్ చేసేసాం అనుకోండి, కండిషన్ ఏమి యాడ్ చేయకుంటే కంప్లీట్ స్టూడెంట్స్ యొక్క జెండర్ వచ్చేసి మేల్ గా అయితే మారిపోతుంది. సో మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్ కండిషన్, వేర్ కండిషన్ లో ఎగ్జాక్ట్ ఏ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే మార్చాలో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్ గా అదే మారుతుంది. లేదు అనుకుంటే ఇట్ విల్ మాడిఫై ద హోల్ డేటా. అర్థమవుతుందా? సో వెన్ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్సర్ట్ అప్డేట్ వీ నీడ్ టు ఎన్షూర్ ద కండిషన్ ఇస్ ప్రాపర్. ఒకవేళ ఏదైనా కాలమ్స్ ఉన్నాయి, మనం అన్ని కాలం ఆ కంప్లీట్ కాలమ్ ని 0 చేయాలి లేదంటే నల్ చేయాలనుకోండి, దెన్ వీ కెన్ యూస్, నో ఇష్యూస్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వెన్ వీఆర్ యూజింగ్ దిస్ అప్డేట్ కమాండ్ వీ నీడ్ టు ఎన్షూర్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ పర్ఫార్మింగ్. అర్థమవుతుందా? యూస్ కేసు ప్రాపర్ గా అర్థం చేసుకొని అప్డేట్ అయితే చేయాలన్నమాట. అర్థమైందా అప్డేట్ ఎందుకో? సో సిమిలర్లీ వీ హ్యావ్ డిలీట్. ఓకే, టు డిలీట్ ఏ రో of a table. Okay, to delete row or rows, multiple rows aina delete cheyochu, oka row aina delete cheyochu, or we can delete a table aina delete cheyochu, table or tables, multiple tables aina delete cheseyochu.
ఓకే, ఈ డిలీట్ కొంచెం సేఫ్ గానే ఉంటుంది, బట్ రిట్రీవింగ్ వి కెన్ రిట్రీవ్ ద డేటా. ఓకే, వి కెన్ రిట్రీవ్ ద డేటా. మీరు డిలీట్ చేసినా వి కెన్ రిట్రీవ్ ద డేటా, బట్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఓకే, బై మిస్టేక్ మీరు డిలీట్ చేసేస్తే మనం డేటా అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. మీరు డిలీట్ యూస్ చేసి ఒక టేబుల్ డిలీట్ చేసేసారు, లేదంటే ఒక రో డిలీట్ చేసేసారు, మనం డేటాను రిట్రీవ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. దేర్ ఆర్ ఫ్యూ కండిషన్ విచ్ నీడ్స్ టు బి ఫాలోడ్. సో అందుకని ఈ డిలీట్ కూడా చేసేటప్పుడు మనం ఏం చేయాలి, కండిషన్ అనేది ప్రాపర్ గా రాసుకోవాలి, లేదంటే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. రిట్రీవ్ చేయవచ్చు కదా అని మనం డిలీట్ చేసేసాం అనుకోండి, ఇట్ విల్ బి వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అర్థమవుతుందా? సో అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ టు పర్ఫార్మ్ ఇన్ ద డేటాబేస్. ఓకే, అప్డేట్ డిలీట్ కమాండ్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ డేటాని మనం మ్యానిపులేట్ చేస్తాం కాబట్టి it will be very crucial. Insert is also crucial, but here we are inserting new data, new record insert చేస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. బట్ దెన్ ఆల్సో we need to ensure that data is properly inserted. ఈ రెండు కమాండ్స్ అయితే చాలా 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 జాగ్రత్తగా ఉండాలన్నమాట, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, ఈవెన్ డ్రాప్ కూడా. ఓకే, సో బట్ ఈ డ్రాప్ లో మనం ఏదైనా డ్రాప్ చేస్తే, డిలీట్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్ we cannot retrieve it. మనం మళ్ళీ రిట్రీవ్ చేసుకోలేం, మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజెస్ యొక్క కమాండ్స్ అండ్ దాని యొక్క యూజ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి DCL. ఓకే, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వి కెన్, సో ఇది ఎందుకంటే యాక్సెస్, పర్మిషన్ యాక్సెస్ ని మనం ఇవ్వడానికి లేదంటే రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. గ్రాంట్ అంటే ఏంటి? ప్రొవైడింగ్ ద పర్మిషన్, ప్రొవైడింగ్ ద పర్మిషన్ టు ద యూజర్స్. ఓకే, రిమూవింగ్ ద, రివోక్ అంటే రిమూవింగ్ ద యాక్సెస్ ఆర్ పర్మిషన్ ఫ్రమ్ ద యూజర్స్. ఓకే, సో ఇవి చాలా ఎక్కువగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ చేస్తారు. డేటాబేస్ లో మనం కోడ్ రాసేటప్పుడు అయితే ఈ కమాండ్స్ అయితే యూజ్ చేయం. ఓకేనా? బట్ దీని యొక్క యూజ్ ఏంటి? మనం యూజర్స్ కి ఒక పర్టికులర్ డేటాబేస్ ని యాక్సెస్ ఇవ్వాలా వద్దా, వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, అవి డిఫైన్ చేయడానికి మనము ఈ కమాండ్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? ద ఫైనల్ వన్ ఇస్ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే, డేటా క్వైరీ లాంగ్వేజ్. సో ఈ డేటా క్వైరీ లాంగ్వేజ్ ఎందుకు? టు రీడ్ ద డేటా. Okay, to read the data, to read or fetch the data from a table. Ardhamainda? So this is very very useful and always you will use this select. Okay, ఈ select command అయితే మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే కమాండ్ అన్నమాట. సో ఈ select command ఎందుకు? So you can see the definition, you can see this full form of DQL, data query language. We are going to query from the database. Okay, we are going to send some query to the database. Game query send chestam, that is to read the data. Okay, manam database lo unna data ni read cheyadaniki matram select anedi use chestam. Okay, so ee update to insert to delete ivanni write chestayi, ante manam database loki rastam or update chestam or delete chestam, ante manam database lopalaki manam data aithe insert chestam ledante update chestam kabatti these are the write operations. Okay, when it comes to select, it is a read operation. Ardhamainda? So this is about the data languages in SQL and the major useful commands in the SQL. Okay, so next session lo aithe manamu examples aithe chuddam. Okay, examples aithe chuddam, and also the other topics also we will discuss in the next session. Okay, about the joins. Okay, there are different ways, different commands unnai kada, avanni manam next session lo aithe discuss cheddam anamata. Okay, so మీరేం చేయాలంటే వాట్ ఎవర్ we have discussed, you should have to practice that. That is the only thing that you need to do. Okay, మనం ఏదైతే డిస్కస్ చేసామో అదంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో డాక్యుమెంట్ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్ వన్స్ అండ్ రెఫర్ ద డాక్యుమెంట్, అండర్స్టాండ్ ఇట్. ఓకేనా?